హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత రాజ్యాంగ పీఠికకి సంబంధించి భారత ప్రజలమైన మేము అనేటటువంటి ఆ పదంతో ప్రారంభించేటటువంటి ఈ పీఠిక అన్నటువంటిది మన రాజ్యాంగానికి చాలా ముఖ్యమైనది. ఈ ప్రియాంబుల్ లేదా పీఠిక అంటాము. ఇది మన యొక్క కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్ని ఇస్తుంది. దీంట్లో మన యొక్క ఫిలాసఫీ ఏంటి, మన యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నటువంటి దాని గురించి మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రియాంబుల్ అన్నటువంటిది కొన్ని ఆబ్జెక్ట్స్ గురించి ఐడియా అనేది ఇస్తుంది. ఏంటవి? ఒకటొచ్చేసి మన కాన్స్టిట్యూషన్ యొక్క సోర్స్ గురించి తెలుపుతుంది. రెండవది మన ఇండియన్ స్టేట్ యొక్క నేచర్ ఏంటి అన్నటువంటిది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే మూడవది దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, మన యొక్క కాన్స్టిట్యూషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేసి ఈ పీఠిక ద్వారా ప్రియాంబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక నాలుగవది మనం దీన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ని గురించి ఇందులో తెలుసుకోవచ్చు. ఇవి మన రాజ్యాంగ పీఠికలో ఉండేవి. అయితే మనం చూస్తే అసలు మన ప్రియాంబుల్ యొక్క హిస్టరీ ఏంటి అంటే 1947 సంవత్సరం జనవరి 22వ తేదీన జవహర్లాల్ నెహ్రూ యొక్క ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అన్నటువంటి పేరుతో ఈ ప్రియాంబుల్కి సంబంధించినటువంటి ఐడియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తీసుకోవటం జరిగింది. అయితే అది అప్పటికి ఎన్ఫోర్సబుల్ కాకపోయినా కూడా ఈ ప్రియాంబుల్ అన్నటువంటిది ఈ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ని చెప్తూ వచ్చింది. అయితే ఈ ప్రియాంబుల్లో ఏంటి? పీపుల్ ఆఫ్ ఇండియా అంటే సోర్స్ ఆఫ్ అథారిటీ అనేది ఎవరికి ఉంటుంది మన యొక్క పీపుల్కి సోర్స్ ఆఫ్ అథారిటీ అనేది ఉంటుంది. అంతేకాకుండా ప్రియాంబుల్ అన్నటువంటిది సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇలాంటివన్నీ కూడా అంటే మన ఇండియా ఇవన్నీ కలిగి ఉంటుంది అన్నట్లుగా చెప్తుంది. అంతేకాకుండా మన ప్రియాంబుల్ అన్నటువంటిది జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ వీటన్నింటినీ మెయింటైన్ చేస్తుంది అన్నట్టుగా వీటి యొక్క ఆబ్జెక్టివ్స్గా చెప్పటం జరుగుతుంది. అలాగే డేట్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నటువంటి డేట్ ఎప్పుడు? 26th నవంబర్ 1949న ఈ ప్రియాంబుల్ని మనం అడాప్ట్ చేసుకున్నాము. అంతేకాకుండా ఇందులో ఈ ప్రియాంబుల్లో ఉన్నటువంటి కీ వర్డ్స్ ఏంటి? ఇక్కడ చూడండి, ఏదైతే థిక్గా ఇచ్చారో అవన్నమాట. ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము అన్నటువంటిది. రెండవది సావరిన్, మూడవది సోషలిస్ట్, నెక్స్ట్ సెక్యులర్, నెక్స్ట్ డెమోక్రటిక్, నెక్స్ట్ రిపబ్లిక్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మనం చూస్తే సోషలిస్టిక్ అన్నటువంటి దాన్ని ఏంటి అంటే డెమోక్రటిక్ మీన్స్లో సోషలిస్టిక్ ఎన్ని అచీవ్ చేయాలి అన్నట్టుగా ఈ సోషలిస్ట్, సెక్యులర్ అలాగే ఇంటిగ్రిటీ అన్నటువంటి 3 పదాలని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికలో చేర్చారు. అలాగే డెమోక్రాటిక్ అంటే ఏంటి? మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అయింది అంటే పీపుల్ నుంచి. పీపుల్ అథారిటీని ఇవ్వటం జరిగింది. దేని ద్వారా? ఎలక్షన్స్ ద్వారా ఒక నాయకుడికి ఆ అథారిటీని ఇవ్వటం జరిగింది. రిపబ్లిక్ అంటే ఏంటి? మన ఇండియాకి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్టెడ్ పర్సన్, పీపుల్ చేత ఎలక్ట్ అయినటువంటి వాళ్ళ చేత ఎలక్ట్ అవుతారు. కాబట్టి దీనిని రిపబ్లిక్ అనేసి మనం పిలుస్తాము. అయితే మన ఈ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నటువంటిది మనం చూడాలి. ఏంటి? ఒకటి, మన సొసైటీలో ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసేలాగా ఉండాలి. అలాగే సిటిజన్స్ మధ్య యూనిటీని ప్రమోట్ చేసేలాగా ఉండాలి. అలాగే త్రూ అవుట్ ద నేషన్ హార్మోనీని ప్రమోట్ చేసేలాగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఇలా వీటిని ప్రమోట్ చేయాలి, వీటిని అచీవ్ చేయాలి ఆబ్జెక్టివ్స్ని అంటే దానికి హెల్ప్ అయ్యేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి జస్టిస్ అన్నటువంటిది. జస్టిస్ అంటే ఏంటి? మన యొక్క ఫండమెంటల్ రైట్స్లోనూ అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పీస్లో కూడా ఈ జస్టిస్ గురించి మాట్లాడారు. ఏ రకాల జస్టిస్? సోషల్, ఎకనామిక్ మరియు పొలిటికల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అంటే ఏంటి? మన కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఎనీ గ్రౌండ్ అంటే కాస్ట్ కానీ, క్రీడ్ కానీ, జెండర్ కానీ, రిలీజియన్ కానీ ఇలా ఏ గ్రౌండ్ని యూజ్ చేసుకుని కూడా డిస్క్రిమినేషన్ లేకుండా ఒక సొసైటీని క్రియేట్ చేయాలి అన్నట్టుగా. రెండవది ఎకనామిక్ జస్టిస్. ఎకనామిక్ జస్టిస్ అంటే ఏంటి? పీపుల్ని వాళ్ళ యొక్క వెల్త్, ఇన్కమ్, ఎకనామిక్ స్టేటస్ ఆధారంగా డిస్క్రిమినేషన్ చూపించకూడదు.
ప్రతి పర్సన్కి కూడా ఈక్వాలిటీ అనేటటువంటిది ఉండాలి. ఈక్వల్ పొజిషన్ అనేది, ఈక్వల్ ఆపర్చునిటీస్ని అందరికీ అందించగలగాలి. ఇక పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి అంటే పీపుల్ ఈక్వల్ ఫ్రీ అండ్ ఫెయిర్ రైట్ అనేది కలిగి ఉండాలి పొలిటికల్ ఆపర్చునిటీస్కి సంబంధించి. ఇక రెండవది వచ్చేసరికి లిబర్టీ. వేటిలో లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. అంటే ఏంటి, మన యొక్క వే ఆఫ్ లైఫ్ని చూస్ చేసుకోవటానికి, పొలిటికల్ వ్యూస్ని కలిగి ఉండటానికి, సొసైటీకి సంబంధించినటువంటి ఒక బిహేవియర్ని మనకి కలిగి ఉండటానికి ఈ లిబర్టీ అన్నటువంటిది ఫ్రీడమ్ని ఇస్తుంది. అంటే ఏదైనా చేయమనేటటువంటి ఫ్రీడమ్ కాదు, కానీ మన చట్ట పరిధిలో ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఫ్రీడమ్ని మాత్రం ఇస్తుంది. ఇక మూడవది వచ్చేసరికి ఈక్వాలిటీ. దేనికి సంబంధించి? ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, ఈక్వాలిటీ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. అంటే ఏంటి, మనం చూస్తే కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ అనేటటువంటివి ఏ సెక్షన్కి కూడా ఇవ్వకూడదు. అంటే ప్రస్తుతం రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెడితే, అవి దేనికోసం, ఎవరైతే వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని మన సొసైటీలో అందరినీ ఈక్వల్ పొజిషన్కి తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో రిజర్వేషన్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అది డిఫరెంట్. కానీ ఇక్కడ ఈక్వాలిటీ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరూ చట్టం ముందర సమానులే, ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వల్ ఆపర్చునిటీస్ని కలిగించాలి అన్నట్లుగా. ఇక నాలుగవది వచ్చేసరికి ఫ్రాటర్నిటీ అంటే ఏంటి, దీని ద్వారా డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్, అలాగే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, వీటి గురించి మాట్లాడతారు. అంటే ఏంటి, ఫ్రాటర్నిటీ అంటే ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అనేసి అంటాము. అంటే మన యొక్క కంట్రీతో, మన పీపుల్తో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి అనేసి చెప్తుంది. అలాగే ఫ్రెటర్నిటీ అన్నటువంటిది మన యొక్క నేషన్ యొక్క డిగ్నిటీని ప్రమోట్ చేయాలి, మన యొక్క నేషన్ యొక్క యూనిటీ వైపుగా ఇది తీసుకెళ్లాల్సినటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫ్రాటర్నిటీ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్లో ఫ్రాటర్నిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ అన్నటువంటివి మన యొక్క హ్యాపీ లైఫ్కి, అంటే మిగిలినటువంటి వాళ్ళ నుంచి తీసుకోలేనటువంటి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, లిబర్టీని ఈక్వాలిటీ నుంచి సపరేట్ చేయలేం, ఈక్వాలిటీని లిబర్టీ నుంచి సపరేట్ చేయలేం. అంటే ఫ్రాటర్నిటీ నుంచి ఈక్వాలిటీ మరియు లిబర్టీని కూడా సపరేట్ చేయలేం. ఈక్వాలిటీ లేకుండా లిబర్టీ ఉందనుకోండి, దానివల్ల కొన్ని చోట్ల సుప్రిమసీ అనేది వస్తుంది. ఒకవేళ లిబర్టీ లేకుండా ఈక్వాలిటీ ఉందనుకోండి, దానివల్ల ఇండివిజువల్ యొక్క ఇనిషియేటివ్స్ అనేవి దెబ్బతింటాయి. ఫ్రాటర్నిటీ లేకుండా లిబర్టీ ఉందనుకోండి, దానివల్ల కొంతమందికి అధికారం అనేది వస్తుంది. ఒకవేళ ఫ్రాటర్నిటీ లేకుండా లిబర్టీ మరియు ఈక్వాలిటీ ఇవి రెండు కూడా న్యాచురల్ కోర్స్ ఆఫ్ థింగ్స్ కిందికి రావు. అంటే ఫ్రాటర్నిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ అన్నటువంటివి మూడు కూడా మన యొక్క నేషన్ యొక్క హ్యాపీ లైఫ్ని లీడ్ చేయటానికి పనికొస్తాయి. వీటిని ఒకదాని నుంచి ఒకటి సపరేట్ చేయలేము. అయితే మన యొక్క ప్రియాంబుల్కి సంబంధించి మనం బేరుబారీ కేసు అనేసి, కేశవానంద భారతి కేసు అనేసి, అలాగే 1995లో యూనియన్ గవర్నమెంట్ వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు అనేసి ఇలాంటివి చదువుకోవాలి. అంతేకాకుండా మన యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్రియాంబుల్కి సంబంధించి, దీనిని ఆర్టికల్ 368 ద్వారా అమెండ్ చేయొచ్చా లేదా అన్నటువంటి కేసెస్ ఏవైతే జరిగాయో వీటి గురించి చూసుకోవాలి. అలాగే మనం చూస్తే ఇప్పటి వరకు ప్రియాంబుల్ని ఎన్నిసార్లు అమెండ్ చేయటం జరిగిందండి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక్కసారి మాత్రమే ప్రియాంబుల్ని ఇప్పటి వరకు అమెండ్ చేయటం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ క్వశ్చన్ అదే చూడండి, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ పదాలని భారత రాజ్యాంగ పీఠికలో చేర్చారు? ఏ పదాలని చేర్చారు? ఒకటి సోషలిస్ట్, రెండవది వచ్చేసరికి సెక్యులర్, మూడవది వచ్చేసరికి ఇంటెగ్రిటీ. ఈ మూడు పదాలని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగ పీఠికలో చేర్చటం జరిగింది. ఇది ఒకే ఒక అమెండ్మెంట్ మన ప్రియాంబుల్కి జరిగినటువంటిది. అయితే మనం ఇందాక చెప్పుకున్నటువంటి లిబర్టీ, ఈక్వాలిటీ మరియు ఫ్రాటర్నిటీ ఈ మూడు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే జరిగిందో ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్లోని మోటో నుంచి మనం తీసుకోవటం జరిగింది. అయితే మనం ఇంకొకటి తెలుసుకోవాలి, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అన్నటువంటిది మన కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది?
November 1949. అయితే అప్పుడు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ మాత్రమే అప్పటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. మిగిలినటువంటి ప్రావిజన్స్ అన్నీ కూడా 1950 జనవరి 26 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే మనం ఏమేమి తెలుసుకోవాలి? ఈ 1949 నవంబర్ 26న అడాప్ట్ చేసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్లో భాగంగా అప్పటి నుంచే అమల్లోకి వచ్చినటువంటి ఆర్టికల్స్ ఏంటి అన్నటువంటిది చూసుకోవాలి. ఏమేమి ఆర్టికల్స్ వచ్చాయి అంటే ఆర్టికల్ 5, 6, 7, 8, 9, ఆర్టికల్ 60, ఆర్టికల్ 324, ఆర్టికల్ 367, ఆర్టికల్ 379 అండ్ ఆర్టికల్ 394. ఇవన్నీ కూడా 1949 సంవత్సరం నవంబర్ 26 నుంచి ఇవి అందుబాటులోకి రావటం జరిగింది. మిగిలినటువంటి రెస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచి 1950 జనవరి 26 నుంచి అందుబాటులోకి వచ్చాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన రక్షణ రంగానికి సంబంధించి ఆర్డినెన్స్ కర్మాగారాల దినోత్సవాన్ని మార్చి 18 మనం జరుపుకుంటున్నాము. ఈ క్రమంలో మన యొక్క ఆయుధ వ్యవస్థ రక్షణ రంగంలో మన యొక్క స్వావలంబన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేసి మనం విశ్లేషించుకోవాలి. అయితే రక్షణ రంగంలో మనం స్వయం సమృద్ధి సాధించే దిశగా భారతదేశం చాలా ప్రణాళికలు వేస్తోంది. మన యొక్క శత్రువు దాడి చేస్తే ఎదుర్కోవటానికి సంబంధించి కావాల్సిన ఆయుధాలన్నింటినీ కూడా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అయితే 2017-21 మధ్య కాలంలో ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలని దిగుమతి చేసుకున్నటువంటిది భారతదేశమే అన్నట్టుగా స్టాక్హోమ్లోని రక్షణ అధ్యయన సంస్థ అయినటువంటి సిప్రి తన యొక్క నివేదికలో చెప్పింది. అయితే దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవటానికి మన భారత రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అన్నటువంటిది చేపట్టినా కూడా అది మరీ మంచి ఫలితాలు కూడా మనకి ఇవ్వలేదు. అయితే ఈ అణ్వస్త్రాలతో పాటుగా క్షిపణి కార్యక్రమంలో కూడా భారతదేశం స్వావలంబన అంటే సెల్ఫ్ సఫిషియన్సీని మాత్రం సాధించింది. సొంతంగా మన యొక్క యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ట్యాంకులు, ఫిరంగులు వీటి తయారీలో మనం ముందడుగు వేస్తూ ఉన్నా కూడా అత్యాధునిక ఆయుధాల్లో మనం ఆత్మనిర్భరత అన్నటువంటిది ఇంకా పూర్తవలేదు. ఫైటర్, బాంబర్ విమానాలు ఇలాంటి వాటికి ఇంజన్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అయితే సొంత ఇంజన్ లేకుండా మన గగనతల రక్షణలో స్వావలంబన సాధించటం అన్నటువంటిది అసాధ్యమైన పని. మనం చూస్తే తేజస్ యుద్ధ విమానంలో అమర్చడానికి కావేరీ ఇంజన్ అనేది తయారయ్యే లోపల తేజస్కి మరింత శక్తివంతమైనటువంటి ఇంజన్ కావాల్సి వచ్చింది. దాంతో కావేరీ ఇంజన్ని పక్కన పెట్టి అమెరికా నుంచి జిఈ ఇంజన్ని దిగుమతి చేసుకోక తప్పట్లేదు. అలాగే అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానమైన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఆమ్కా అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఆమ్కా కోసం ఇంజన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయటానికి ఫ్రెంచ్ సంస్థ అయినటువంటి సాఫ్రాన్తో భారత రక్షణ పరిశోధన సంస్థ చేతులు కలుపుతోంది. దీని కింద అధునాతనమైనటువంటి ఆయుధాలని మన భారతదేశంలో తయారు చేయటానికి విదేశీ సంస్థల్ని ఆహ్వానించినా కూడా మనకి ఆశించిన ఫలితాలు లభించట్లేదు. భారతదేశం నుంచి రక్షణ కాంట్రాక్టులు పొందినటువంటి విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ ఆ ఆయుధాలని అసెంబుల్ చేస్తున్నాయే తప్ప పూర్తి స్థాయిలో తయారు చేయట్లేదు. ప్రస్తుతానికైతే రష్యన్ విడిభాగాలు లేనిదే మన యొక్క యుద్ధ విమానాలు ఎగరలేనటువంటి పరిస్థితి మనకి ఉంది. అలాగే మన నౌకలు కూడా సముద్రంలో తిరగటానికి చాలా వరకు రష్యన్ విడిభాగాలు అనేవి అవసరం. కాబట్టి ఈ రెండింటినీ కూడా పూర్తిగా మన స్వదేశంలో అభివృద్ధి చేయాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి టెక్నాలజీలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాము. అయితే మన యొక్క తూర్పు సరిహద్దులో భారత్ చాలా పెద్ద ఎత్తున సొరంగాలు, రహదారులు, వంతెనలు, మౌలిక వసతులు వీటిని నిర్మిస్తూ చైనా దాడుల్ని సమర్థంగా ఎదుర్కోవటానికి మనం రెడీగా ఉంటూ ఉన్నాం. అయితే మనం భారత జవాన్లు కూడా భూతలం మీద చైనా సైనికులు చిత్తు చేయగలరు అన్నట్టుగా గల్వాన్ ఘర్షణలు మనకి నిరూపించాయి. కానీ గగనతలం నుంచి భూతల సేనల్ని చిత్తు చేయొచ్చు అన్నట్టుగా ఇజ్రాయెల్, టర్కీ డ్రోన్లు ఇప్పటికే చాటి చెప్పాయి. ఈ క్రమంలో మనం వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే కృత్రిమ మేధతో నడిచేటటువంటి స్వయంచాలిత డ్రోన్లు, క్షిపణులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మన భారతదేశం ఈ డ్రోన్ల రంగంలో కూడా స్వయం సమృద్ధిని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఇజ్రాయెలీ నిఘా డ్రోన్ల మీద ఆధారపడుతున్నటువంటి మన దేశం వాటికి బాంబులు అమర్చే పని కూడా మొదలుపెట్టింది. స్వయంగా తయారు చేస్తున్నటువంటి రుస్తుం 2 క్షిపణి ఏదైతే ఉందో ఇది ఇంకా అమల్లోకి రాలేదు.
అలాగే మరొక వైపు డ్రోన్ల తయారీలో చైనా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. చివరికి పాకిస్తాన్ కూడా రీసెంట్గా బురాక్ అనేటటువంటి డ్రోన్ని తయారు చేసి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ప్రయోగించింది. కాబట్టి మన భారతదేశం కూడా త్వరగా ఈ డ్రోన్ల రంగంలో ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరం ఉంది. కృత్రిమ మేధతో పోరాడేటటువంటి డ్రోన్లని మనం సిద్ధం చేసుకోవాలి. మన యొక్క సేనలకి ఎలక్ట్రానిక్ పోరాట సామర్థ్యాన్ని సమకూర్చాలి. అలాగే సైబర్, అంతరిక్ష మరియు సమాచార రంగాల్లో కూడా దెబ్బతీసేటటువంటి పాఠవాన్ని సంతరించుకోవాలి మనం. అంతేకాకుండా దీనికోసం రక్షణ రంగంలో పరిశోధన అభివృద్ధికి భారీగా నిధుల్ని వెచ్చించాలి. అంటే భారత్ వ్యయాలు అనేవి వీటికి చాలా నామమాత్రంగా ఉంటూ ఉన్నాయి. మైక్రో ఎలక్ట్రానిక్స్, హైపర్సోనిక్స్, కృత్రిమ మేధ, సైబర్ భద్రత, 5G నెట్వర్కింగ్, అలాగే మానవరహిత డ్రోన్లు ఇవన్నీ కూడా మన దేశ రక్షణకి చాలా అవసరం. కాబట్టి మన భారతదేశం ఇలాంటి అత్యాధునికమైనటువంటి అంశాల్లో పై చేయి సాధించాలి. దానికి సంబంధించి కావాల్సినటువంటి నిధుల్ని కేటాయించాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆర్డినెన్స్ కర్మాగారాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు? మార్చ్ 18వ తేదీన ఆర్డినెన్స్ కర్మాగారాల దినోత్సవంగా జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జపాన్తో భారతదేశ ద్వైపాక్షిక సంబంధానికి సంబంధించి. జపాన్ ప్రధానమంత్రి అయినటువంటి ఫుమియో కిషిదా భారత పర్యటనకి రాబోతూ ఉన్నారు. మార్చ్ 19, 20 తేదీల్లో భారత్లో పర్యటించబోతున్నటువంటి ఆయన మన ప్రధానితో భేటీ అయి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. ఇందులో భాగంగా బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్, చైనా యొక్క దూకుడికి సంబంధించి, ఉక్రెయిన్ సంక్షోభం, టోక్యో వేదికగా జరగబోతున్నటువంటి క్వాడ్ సదస్సు ఇలాంటివన్నీ ఈ సమావేశ అజెండాలో ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయి. అయితే ఉక్రెయిన్ సంక్షోభం మొదలైన తర్వాత భారతదేశంలో పర్యటిస్తున్న తొలి అంతర్జాతీయ స్థాయి నేత ఈయనే. ఈయన పర్యటనతో భారతదేశానికి పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి అన్నటువంటి అంచనా కూడా ఉంది. అయితే భారత్ మరియు జపాన్ యొక్క ద్వైపాక్షిక సంబంధాలకి ఈ సంవత్సరంతో 70 ఏళ్లు పూర్తవుతాయి. 2005వ సంవత్సరం నుంచి కూడా రెండు దేశాల ప్రధానులు కూడా వార్షిక శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొంటూ ఉన్నారు. 2015లో మన ఈశాన్య భారతదేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి జపాన్ భారీ ప్రాజెక్ట్ని ప్రకటించింది. దాని వెనుక ఈయన కృషి కూడా ఉంది. అంతేకాకుండా కిషిదా ప్రధాని హోదాలో పర్యటనకి రాబోతూ ఉండటంతో కీలక ప్రాజెక్టులకి ఇంకా మరింతగా మేలు అనేది చేకూరుతుంది. కొన్ని కొత్త ఒప్పందాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ జల విద్యుత్, అటవీ నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, నీటి సరఫరా, మురుగుశుద్ధి ఇలాంటి రంగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టే దిశగా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవటం మీద కూడా ఇందులో చర్చలు జరిపే అవకాశం అనేది ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ని ఏ సంస్థ రుణ సహాయంతో భారతదేశం చేపడుతోంది? ఏ సంస్థ? జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ జికా యొక్క రుణ సహాయంతో ఈ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ని చేపడుతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ పునర్వినియోగ దినోత్సవానికి సంబంధించి. ప్రస్తుతం ఏవైతే పెరుగుతున్నటువంటి వ్యర్థాలు ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వహించటం, వాటిని పునర్వినియోగంలోకి తేవటం ప్రస్తుతం మన ముందున్నటువంటి సవాలు. ప్లాస్టిక్, లోహాలు, కాగితాలు, ఇతర వ్యర్థాలు వీటన్నింటినీ పునర్వినియోగంలోకి తీసుకురావటం వల్ల అదనపు ముడి పదార్థాల కోసం సహజ వనరుల మీద ఒత్తిడి ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించే వీలు అనేటటువంటిది ఉంటుంది. అయితే వ్యర్థాల్ని సరిగ్గా సేకరించకపోవటం, సరైన పద్ధతుల్లో పునరుద్ధరణ జరగకపోవటం వల్ల గాలి, నీరు, నేల ఇవి తీవ్రంగా కలుషితమవుతూ ఉన్నాయి. ఆ వ్యర్థాల్ని తగలబెట్టడం వల్ల భూతాపానికి కారణమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ అధికంగా విడుదలవుతోంది. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల సముద్ర జీవజాలానికి కూడా నష్టం అనేది వాటిల్లుతోంది. వీటన్నింటి మీద అవగాహన కల్పించటానికి 5 ఏళ్ల క్రితం మార్చి 18వ తేదీన ప్రపంచ పునర్వినియోగ దినోత్సవాన్ని ప్రారంభించటం జరిగింది. అంతర్జాతీయ పునర్వినియోగ బ్యూరో అన్నటువంటిది ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ దీనికి గుర్తింపుని ఇచ్చింది. అయితే కోవిడ్ సమయంలో వ్యర్థాలను సేకరించి పునర్వినియోగానికి విశేషంగా కృషి చేసిన వాళ్ళని గుర్తించేలాగా ఈ ఏడాది ప్రపంచ పునర్వినియోగ ఫౌండేషన్ కొన్ని కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పరిశ్రమలు, పురపాలికలు, వ్యవసాయం, నిర్మాణం, కూల్చివేతలు లాంటి వాటి ద్వారా ఏదైతే ఇనుము, ఇతర లోహాలు, ప్లాస్టిక్, గ్లాస్, రబ్బర్, పేపర్లు లాంటి ఘన వ్యర్థాలు విడుదల అవుతూ ఉంటాయో, మరొక వైపు ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దేశీయంగా పట్టణాల్లోనే రోజుకి లక్షల టన్నులకు పైగా ఘన వ్యర్థాలు అనేవి ఉద్భవిస్తూ ఉన్నాయి.
సాంకేతికతని అందిపుచ్చుకోకపోవటం మూలంగా, సరైనటువంటి సేకరణ పద్ధతులు లేకపోవటం లాంటి వాటి వల్ల ఘన వ్యర్థాల నిర్వహణ సమస్య అనేటటువంటిది మనకి చాలా ఉంది. మనం చూస్తే 2015-16లో భారతదేశంలో 15.89 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. అయితే ఇప్పుడు అవి 34 లక్షల టన్నులకు మించిపోయాయి అన్నట్టుగా కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. ప్లాస్టిక్ చేతి సంచుల యొక్క నిరోధానికి ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకున్నా కూడా అవి ఫలవంతం కావట్లేదు. అలాగే భారతదేశంలో వృధాగా పడేస్తున్నటువంటి వ్యర్థాల ద్వారా రోజుకి 13 లక్షల ఘనపు మీటర్ల బయోగ్యాస్ని ఉత్పత్తి చేయొచ్చు. బయోగ్యాస్ ద్వారా 72 మెగావాట్ల విద్యుత్ని, వ్యవసాయానికి ఏటా 50 లక్షల మెట్రిక్ టన్నుల కంపోస్ట్ని అందించవచ్చు అన్నట్టుగా వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసేటటువంటి ఒక సంస్థ ఒక నివేదికని ఇవ్వటం జరిగింది. ఆ నివేదిక దీన్ని విశ్లేషించింది. అయితే ప్రపంచ ఎలక్ట్రానిక్ వ్యర్థాల పర్యవేక్షణ నివేదిక 2020 ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 5.36 కోట్ల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. కానీ వాటిలో కేవలం 17.4% మాత్రమే పునరుత్పాదనకి నోచుకున్నాయి. అలా ఈ వ్యర్థాల యొక్క ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలుస్తోంది. 2019-20లో భారతదేశం 10.14 లక్షల టన్నుల ఈ వ్యర్థాలని ఉత్పత్తి చేసింది అన్నట్టుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెప్పటం జరిగింది. అది 2018-19తో పోలిస్తే 32% అధికం. అలా మన దేశంలో ఇప్పుడు మనం చూస్తే ఒక్క ఫుడ్ వల్ల వచ్చేటటువంటి ఈ వ్యర్థాలు మాత్రమే కాకుండా ఈ వ్యర్థాలు అనేసి అలా ఏవైతే ఆ కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీస్ ఏంటి, ఈ వ్యర్థాల యొక్క పునర్వినియోగం కోసం మనం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏంటి అన్నటువంటిది మనం చదువుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ పునర్వినియోగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు? మార్చి 18వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రోన్లతో ఖనిజాల అన్వేషణ చేపట్టడానికి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్ఎండిసి లిమిటెడ్ అన్నటువంటిది ఐఐటి ఖరగ్పూర్తో ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఎండిసి అన్నటువంటిది దాదాపు 60 సంవత్సరాలుగా ఇనుప ఖనిజం, రాగి, రాక్ ఫాస్ఫేట్, సున్నపురాయి, మాంగనీస్, వజ్రాలు, టంగ్స్టన్, బీచ్ శాండ్ ఇలాంటివి అన్వేషించడంతో పాటుగా వివిధ గనుల్లో తవ్వకాలను చేస్తోంది. ఇంకా మరింత సమర్థంగా ఖనిజాల అన్వేషణ నిర్వహించటం కోసం డ్రోన్లను వినియోగించాలి అన్నట్టుగా నిర్ణయించింది. దీనికోసం ఐఐటి ఖరగ్పూర్తో ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డ్రోన్లతో ఖనిజాల అన్వేషణని చేపట్టడానికి ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి లిమిటెడ్ ఏ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థతో? ఐఐటి ఖరగ్పూర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2021 పోటీలకి సంబంధించి. ఇందులో పోలాండ్కి చెందినటువంటి కరోలినా బియలావ్స్కా ఈమె ఈ పోటీల విజేతగా నిలిచింది. తొలి రన్నరప్గా భారతీయ అమెరికన్ అయినటువంటి శ్రీ సైని నిలిచింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మిస్ వరల్డ్ 2021 పోటీల విజేత ఎవరు? కరోలినా బియలావ్స్కా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా దక్షిణాది రాష్ట్రాలకి గత శీతాకాలంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వాయు కాలుష్యం అనేది ఇక్కడ తక్కువగా నమోదైంది అన్నట్టుగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి యొక్క గణాంకాల ఆధారంగా దేశంలోని మొత్తం 161 నగరాల్లో కాలుష్య తీవ్రతని విశ్లేషించటం జరిగింది. ఈ నివేదిక ప్రకారం గత శీతాకాలంలో అత్యధిక కాలుష్యం నమోదైనటువంటి నగరాల్లో బీహార్లోని శివాన్, అలాగే ముంగర్ ఇవి తొలి 2 స్థానాల్లో నిలిచాయి. గాజియాబాద్ మరియు ఢిల్లీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలోని 35 నగరాల్లో గాలిలో 2.5 ధూళి కణాలు అంటే PM 2.5 అంటాము. ఈ PM 2.5 తక్కువగా నమోదైంది అన్నట్టుగా ఈ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ నివేదిక చెప్పింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం గత శీతాకాలంలో అత్యధిక కాలుష్యం నమోదైన నగరం ఏది? ఏ నగరం? శివాన్ నగరం. ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి సంబంధించి. ఉక్రెయిన్లో రష్యా అన్నటువంటిది బాంబు దాడుల్ని కొనసాగిస్తోంది. అయితే రష్యాలో బాంబుల మోతలు లేకపోయినా, భవనాలు కూలకపోయినా, సామాన్య ప్రజలు చనిపోకపోయినా కూడా ఈ రష్యా దేశానికి కూడా ఆర్థిక, సామాజిక సమస్యలు అనేవి చుట్టుముడుతూ ఉన్నాయి. దీనితో ప్రపంచం దేశాలు ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి.
అంతేకాకుండా యుద్ధం వల్ల సొంత ప్రజలకు కూడా నష్టం వాటిల్లుతోంది అన్నటువంటి విషయం రష్యాకి ఇప్పుడిప్పుడే తెలుస్తూ వస్తోంది. విదేశాల యొక్క కఠిన ఆంక్షలతో ఇక్కడి ఆర్థిక పరిస్థితి అనేది క్షీణిస్తోంది. చాలా అంతర్జాతీయ కంపెనీలు రష్యాలో కార్యకలాపాలను నిలిపివేశాయి. దాంతో ఆ ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద, ప్రజల యొక్క జీవితాల మీద కూడా చాలా వరకు ప్రభావం చూపిస్తోంది. ఇక్కడ ఆర్టికల్ అదే అన్నమాట. రష్యాలో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిపివేసిన కొన్ని కంపెనీలను ఇక్కడ ఇచ్చారు. అందులో ఇంధనానికి సంబంధించి, వాహనాలకి సంబంధించి, రెస్టారెంట్లు, పానీయాలకి సంబంధించి, ఫర్నిచర్, ఫ్యాషన్, వినోదం, విమానయాన రంగం, టెక్నాలజీ, ఆడిటర్లు, అలాగే ఆర్థిక కంపెనీలు ఏవేవి అక్కడ ఉత్పత్తి కార్యకలాపాలు మూసివేశాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం వల్ల రష్యా ఎదుర్కొంటున్న సమస్యలేవి? 1. రష్యాలో ఇప్పుడు యాపిల్ కంపెనీ అన్నటువంటిది అక్కడ కార్యకలాపాలు ఆపేసింది. సో ఐఫోన్లు పనిచేయట్లేదు. సినిమా చూద్దాము అంటే నెట్ఫ్లిక్స్ పనిచేయట్లేదు. క్రెడిట్ కార్డులు పనిచేయట్లేదు. ఇంధన కంపెనీలు కూడా తన యొక్క సరఫరాల్ని ఆపివేయటం జరిగింది. అలాగే రష్యాయేతర కంపెనీలన్నీ కూడా కార్యకలాపాలను నిలిపివేశాయి. ఉక్రెయిన్ మీద రష్యా దాడుల పర్యవసానంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే యుద్ధంతో దిగ్గజ సంస్థల యొక్క వ్యాపార ప్రణాళికలన్నీ కూడా కుదేలైపోయాయి. యాపిల్, మెర్సిడెస్ బెంజ్ లాంటి కంపెనీలన్నీ రష్యా నుంచి బయటకు వచ్చేయాలి. CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాము. ఈ కార్పొరేట్ సామాజిక బాధ్యతని పాటించాలి అనేసి భావిస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్గా మళ్ళీ నెట్ఫ్లిక్స్, టిక్ టాక్, శాంసంగ్లతో పాటుగా క్రెడిట్ కార్డు కంపెనీలు కూడా జాబితాలో చేరాయి. అయితే ఉక్రెయిన్ దుస్థితి మీద ఆయా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తూ మేము న్యాయం వైపుగా నిలబడుతున్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. రష్యాకి ముఖ్య వనరు అన్నటువంటిది ముడి చమురే. అయితే యుద్ధానికి ముందు అంతర్జాతీయ ఆర్థిక రికవరీ అనేటటువంటిది కనిపించటం, అలాగే ముడి చమురు ధరలు పెరగటంతో గత ఏడాదిలో రష్యా యొక్క GDP అన్నటువంటిది 4.7% వృద్ధిని నమోదు చేసింది. అయితే 2008వ సంవత్సరంలో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత అత్యంత వేగవంతమైనటువంటి వృద్ధి రష్యాలో ఇదే అన్నమాట. అయితే కానీ ఇప్పటి పరిణామాలు చూస్తూ ఉంటే సోవియట్ యూనియన్ ముక్కలైన తర్వాత 1990లో ఏదైతే మాంద్యం ఏర్పడిందో దానికంటే ఈసారి ఎక్కువ ప్రభావం ఉండొచ్చు అనేసి అంచనా వేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి జిల్లాల వారీగా భూ సేకరణకు వీలుగా అధికారుల్ని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొత్తం 344 కిలోమీటర్ల మేర 2 భాగాలుగా ఈ రింగ్ రోడ్ని నిర్మించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 158.50 కిలోమీటర్ల ఉత్తర భాగానికి జాతీయ రహదారి హోదాని ఇస్తూ దానికి NH-161AA అనేటటువంటి నెంబర్ని కూడా కేటాయించింది. ఇది సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో, అంటే మొత్తం 4 జిల్లాల పరిధిలోగా ఈ ఉత్తర ప్రాంతం అనేటటువంటిది, ఈ ఉత్తర రోడ్డు అన్నటువంటిది వెళ్తుంది. దీనికోసం మొత్తం 4760 ఎకరాలు 12 ప్రాంతాల్లో కూడళ్ల కోసం మరికొంత భూమిని సేకరించాలి. అయితే 8 వరుసల ఈ రహదారిలో తొలి విడతగా 2 చొప్పున 4 వరుసల్ని నిర్మిస్తారు. అయితే 8 వరుసలకు వీలుండేలాగా 100 మీటర్ల వెడల్పున భూమిని ఇప్పుడే సేకరించాలి అన్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అలాగే భూసేకరణకి సుమారు 2120 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది అన్నట్లుగా అంచనా. దీనిని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రింగ్ రోడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 500 కోట్లని బడ్జెట్లో ప్రతిపాదించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ పథకంలో భాగంగా భరిస్తుంది? ఇందాక చెప్పుకున్నాం ఈ వ్యయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి అనేసి. అలా కేంద్రం భరించేటటువంటి వాటా ఏదైతే ఉంటుందో దానిని ఏ పథకంలో భాగంగా కేంద్రం భరిస్తుంది? భారత్ మాలా అన్నటువంటి పథకం కింద. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలోని గనుల్లో తవ్వకం ద్వారా 2020లో 1.6 టన్నుల పసిడి అనేది లభించింది. దీర్ఘకాలంలో ఇది ఏటా 20 టన్నులకి చేరొచ్చు అన్నట్టుగా ప్రపంచ స్వర్ణ మండలి చెప్పటం జరిగింది. గోల్డ్ మైనింగ్ ఇన్ ఇండియా అనేటటువంటి పేరు మీదట ఈ ప్రపంచ స్వర్ణ మండలి విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం మన దేశీయంగా పెట్టుబడులు పెద్దగా పెట్టనందువల్ల పసిడి గనుల తవ్వకం అనేది వృద్ధి చెందట్లేదు. అయితే వనరుల స్థాయి దృష్ట్యా దీర్ఘకాలంలో ఏటా 20 టన్నుల వరకు పసిడిని ఉత్పత్తి చేయొచ్చు అన్నట్టుగా చెప్పింది. అయితే భారత్లో గుర్తించిన మొత్తం పసిడి నిక్షేపాలు 701 టన్నులు.
అందులో ఆంధ్రప్రదేశ్లో 12%, జార్ఖండ్లో తక్కువ మొత్తంలో 0.1 టన్నులు, అలాగే భారతదేశంలోని మొత్తం పసిడి నిక్షేపాల్లో 88% కర్ణాటకలో ఉన్నాయి. అయితే మనకి 1947 సంవత్సరంలో పునఃప్రారంభమైనటువంటి హుట్టి బంగారు గని ఎక్కడ ఉంది? ఇది కర్ణాటకలో ఉంది. ఇది 84 టన్నుల పసిడిని ఉత్పత్తి చేసింది. భారతదేశంలో ఏకైక పసిడి తయారీదారు కూడా ఇదే. అయితే మన భారతదేశంలో ఈ బంగారుకు సంబంధించి, ఈ బంగారు యొక్క ఉత్పత్తికి సంబంధించి చాలా అడ్డంకులు అనేవి ఉన్నాయి. అందులో ఒకటి దేశీయంగా ఉన్నటువంటి నియంత్రణ సవాళ్లు, రెండవది వచ్చేసరికి పన్ను విధానాలు, 3 మౌలిక వసతుల రూపంలో ఉన్నటువంటి ఇబ్బందులు. ప్రాజెక్టు అభివృద్ధి కోసం దరఖాస్తు చేసుకుంటే తీవ్రమైనటువంటి ఆలస్యం అవుతోంది. దాంతో భారీ వ్యయాలు అవుతూ ఉండటంతో పెద్దగా పెట్టుబడులు అనేవి రావట్లేదు. అలాగే గనుల సామాగ్రి మీద దిగుమతి పన్ను, ఇతర ప్రత్యక్ష పరోక్ష పన్నులు ఇవి ఇతర దేశాలతో పోలిస్తే అధికంగా ఉంటూ ఉన్నాయి. అధిక దిగుమతి పన్ను వల్ల మూలధన వ్యయాలు పెరిగి అభివృద్ధికి అడ్డంకుగా ఉన్నాయి. అలాగే కీలకమైనటువంటి పసిడి గనుల ప్రాంతాలన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉండటంతో మౌలిక వసతులు అనేవి పెద్దగా ఉండట్లేదు. రోడ్డు, రైలు అనుసంధానం తక్కువగా ఉంటుంది. దాంతో గత 15 సంవత్సరాలుగా పసిడి తవ్వకంలో పరిమిత పెట్టుబడులు అనేవి మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే మనకి దీనికి సంబంధించి గనులు, ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ చట్టం 1957 అన్నటువంటిది ఉంది. ఈ 1957 చట్టం కింద మనం చూస్తే ప్రైవేట్ కంపెనీలు వేలం ద్వారా గనుల తవ్వక లీజుల్ని పొందటానికి వీలు కల్పించారు. అలాగే ప్రధాన గనుల లీజు యొక్క కాల పరిమితిని 30 నుంచి 50 సంవత్సరాలకి పెంచారు. అలా కొన్ని మార్పులు కూడా చేయటం జరిగింది. క్వశ్చన్ చూడండి. ప్రపంచ స్వర్ణ మండలి విడుదల చేసిన గోల్డ్ మైనింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలో గుర్తించిన పసిడి నిక్షేపాలు ఎన్ని టన్నులుగా ఉన్నాయి? 701 టన్నులుగా ఉన్నాయి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఇస్రో భారత ప్రభుత్వ సంస్థగా ఎప్పుడు రూపాంతరం చెందింది? ఎప్పుడు? 1975 సంవత్సరంలో. మనం చూస్తే ఇస్రోని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1969 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఇస్రోని ఏర్పాటు చేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య కేంద్రం లేదా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. అవునా అండి? అయితే దాని తర్వాత 1972లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో స్పేస్ కమిషన్ అన్నటువంటిది ఏర్పాటైంది. 1972లోనే జాతీయ అంతరిక్ష విభాగం లేదా DOS అన్నటువంటి దాన్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అన్నటువంటి దాన్ని 1972లోనే నెలకొల్పారు. దాని తర్వాత భారతదేశంలో మొదటిసారిగా 1972లో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ప్రయోగాలు అనేవి ప్రారంభమయ్యాయి. అయితే 1975 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఇస్రో భారత ప్రభుత్వ సంస్థగా రూపాంతరం చెందింది. అదే సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన మన భారత మొదటి ఉపగ్రహమైనటువంటి ఆర్యభట్టని మనం అంతరిక్షంలోకి ప్రయోగించింది కూడా ఆ సంవత్సరమే 1975 ఏప్రిల్ 19వ తేదీన. దీనికి యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటాము. యుఎస్ఎస్ఆర్ దీనికి సాంకేతిక సహకారం అందించింది. ఆర్యభట్టని అప్పటి రష్యాలోని బైకనూర్ కేంద్రం నుంచి ప్రయోగించారు. అలా 1975 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఇస్రో భారత ప్రభుత్వ సంస్థగా రూపాంతరం చెందింది. ఆన్సర్స్లో చూస్తే చాలామంది 1969 అన్నారండి. అది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థని ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం. దేని కింద ఏర్పాటు చేశారు? DAE అంటాము. DAE అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, జాతీయ అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో 1969వ సంవత్సరం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థని ఏర్పాటు చేశారు. కానీ ఇస్రో భారత ప్రభుత్వ సంస్థగా రూపాంతరం చెందింది మాత్రం 1975లో. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి కేంద్ర జనాభా లెక్కల విభాగం విడుదల చేసిన 2019 శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే నివేదిక ప్రకారం 2019లో శిశు మరణాల రేటు ఎంతగా ఉంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.